గ్యారంటీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ క్రోర్పతి క్లబ్. క్రోర్పతి క్లబ్ లో గ్యారంటీ ఆఫ్ ఇన్కమ్ కంపెనీ ఇవ్వదు, లీడర్స్ ఎవరెవరు, కానీ గ్యారంటీగా అమౌంట్స్ వస్తాయి. అందరూ చెబుతారు ఏంటి గ్యారంటీ అంటే ఏ గ్యారంటీ లేదు. క్రౌడ్ వస్తే గ్యారంటీ, క్రౌడ్ రాకపోతే ఎవరు రాలేదనుకోండి మన తర్వాత ఎవరు ఇస్తారు డబ్బులు, ఎట్లా పెరుగుతాయి? కాబట్టి ఆ క్రౌడ్ వచ్చిన దాన్ని బట్టి ఆ క్రౌడ్ రావడానికి ఇంతకాలం నుంచి కంపెనీ పెట్టి రేపటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల నుంచి రకరకాల ప్రయత్నాలు చేశారు ఎండి గారు. స్టార్టింగ్ లో 3 ప్లాన్లే ఉండేవి, బేసిక్, స్టాండర్డ్, ఎలైట్, 200, 300, 400. దాని తర్వాత ఏం చేశారంటే స్పాట్ రెఫరల్ పెట్టారు. ఎందుకంటే లీడర్స్ స్పాట్ లో రావట్లేదు, లెవెల్ వచ్చేటప్పటికి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయడం జనానికి ఇబ్బందిగా ఉందని చెప్పి స్పాట్ రెఫరల్ అని 100 రూపీస్ పెట్టారు. 100 రూపీస్ పెడితే మనం ఎవరన్నా స్పాన్సర్ చేస్తే ఇంకొక దగ్గర నుంచి మనకి స్పాట్ లో డబ్బులు వస్తున్నాయి. దానివల్ల రోజు ఒకళ్ళు చేస్తే రోజు 300 వస్తాయి. అది ఆనందంగా కనపడతాయి డబ్బులు డైరెక్ట్ గా. లెవెల్ వచ్చేటప్పటికి చాలా ప్లాన్ వస్తుంది కాబట్టి స్పాట్ లో డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి అని అట్లా ఇంట్రడ్యూస్ చేశారు. అది బాగానే ఉందని కొంతకాలం నడిచింది. తర్వాత ఫ్యాంటసీ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది తక్కువ అమౌంట్స్ ఉన్నాయి, తక్కువ వస్తుందని 3,900తో ఫ్యాంటసీ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యాంటసీ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసి అది నడుస్తూ ఉండగా బూస్టప్ ఐడీలు ఇంట్రడ్యూస్ చేశారు. బూస్టప్ ఐడీలు అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి క్లోనింగ్ ఐడీలు ఉన్నాయి మనకి. ఒకటి మెయిన్ ఐడి ఉండేది, తర్వాత 5 క్లోనింగ్ ఐడీలు క్రియేట్ చేసేవాళ్ళు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత. 5 క్లోనింగ్ ఐడీలు అంటే మన ఐడి లాంటివే డూప్లికేట్ ఐడీలు ఇంకొక 5. అంటే దీనికి ఎంత ఇన్కమ్ వస్తుందో 5టికి అంత ఇన్కమ్ అట్లా క్రియేట్ చేశారు స్టార్టింగ్ నుంచి. తర్వాత బూస్టప్ ఐడీలు అంటే దానికి ఏమి ఇన్కమ్ రాదు, కానీ మనం పైకి వెళ్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, మనకు వచ్చిన డబ్బుల్లోంచి కొంత డబ్బుని కింద వాళ్ళు పైకి రావడం కోసం బూస్టప్ ఐడీలుగా మనం తయారు చేసి వేస్తూ ఉంటాము. అది వేసినందువల్ల ఫస్ట్ లెవెల్ వాళ్ళు సెకండ్ లెవెల్, సెకండ్ లెవెల్ వాళ్ళు థర్డ్ లెవెల్కి వస్తుంటారు, థర్డ్ లెవెల్ నుంచి మళ్ళీ బూస్టప్ ఐడీలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఇది రంగులు రాటం లాగా కింద ఉన్నోళ్ళు పైకి దోస్తుంటారు, పైన ఉన్నోళ్ళు కింద వాళ్ళని పైకి లాగుతూ ఉంటారు. కాబట్టి 2 రకాలుగా ఇది సెల్ఫ్ సస్టైన్డ్ సిస్టమ్ అవుతుంది. కాబట్టి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దీన్ని ఆపటం సాధ్యం కాని విషయం. ఆ లెవెల్కి రావడం అనేది 1 కోటి టార్గెట్ పెట్టుకున్నారు ఎండి గారు. 1 కోటి 2 నెలలు అవ్వదు కాబట్టి ఈ 2 నెలల్లో నవంబర్ ఎండింగ్కి 3 లక్షల టార్గెట్ పెట్టుకున్నారు. 2026 డిసెంబర్ నాటికి 1 కోటి టార్గెట్ పెట్టుకున్నారు. ఆ విధంగా ఫాలో అవుతున్నారు. మనం కూడా దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఫాలో అయితే ఎవరు లాభపడతారు? మనమే లాభపడతాం. మనకే హెల్ప్ ఎక్కువ వస్తుంది, మనకే వస్తుంది. మామూలుగా ఇది టోటల్గా మొత్తం 8,200 5 ప్లాన్లో పూర్తిగా ప్లస్ కేవైసీ చేసుకోవడానికి అవుతుంది. 8,200 ఎవరు హెల్ప్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఎవరైనా ఎంత హెల్ప్ చేస్తారండి? ఎంత హెల్ప్ వస్తుంది? జనరల్ కండిషన్లో 8,200 అంటే 16,000, 25,000, 1,00,000, 2 లక్షలు వస్తుంది అనుకుంటారు. కానీ మనకు వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే 605 కోట్ల రూపాయలు వస్తుంది ఓన్లీ లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్ కాకుండా మనం స్పాన్సరింగ్ చేస్తే, ఒక్క మనిషిని స్పాన్సర్ చేస్తే సబ్జెక్ట్ చెప్పి ఒక్క మనిషిని స్పాన్సర్ చేస్తే స్పాట్లో 900 వస్తుంది. రన్నింగ్ లో వాళ్ళు అన్ని లెవెల్స్ రీచ్ అయ్యేటప్పటికి 12 కోట్ల రూపాయలు స్పాన్సర్ హెల్ప్ మనకు వస్తుంది. కాబట్టి ఇది చాలా వండర్ఫుల్ సబ్జెక్టు. ఊహించనలవిగానంత డబ్బు వస్తుంది. ఊహించనలవిగానంత డబ్బు రావడానికి టైం పట్టుద్ది. మేము అంచనా వేసింది 20 నెలల క్రితం మేము జాయిన్ అయినప్పుడు, 21 నెలలు అయింది మేము జాయిన్ అయ్యి. అప్పుడు మేము అంచనా వేసింది ఏంటంటే 8 నుంచి 10 ఏళ్ళు టైం పట్టుద్ది అని చెప్పుకుంటా వెళ్తూ వస్తున్నాం మీటింగ్లో. కానీ అంతకాలం వెయిట్ చేసి అంతకాలం చేయాల్సిన పని ఏంటంటే వచ్చిన డబ్బుల్ని యాక్సెప్ట్ చేయటం, అప్గ్రేడ్ చేయటం, యాక్సెప్ట్ చేయటం, అప్గ్రేడ్ చేయటం. అది 3 నెలలకు వస్తే 3 నెలలకు యాక్సెప్ట్ చేయాలి, 6 నెలలకు వస్తే 6 నెలలకు యాక్సెప్ట్ చేయాలి. కానీ అంత టైం అయ్యేటప్పటికి చాలా మంది అసలు మర్చిపోతున్నారు, ఐడియా ఉన్నట్టే మర్చిపోతున్నారు. అప్పుడు ఏదో ఎవరో తమిళ్లో ఫోన్ చేశారండి, 200 వచ్చినాయి, డబ్బులు యాక్సెప్ట్ చేయమని ఫోన్ చేశారండి అని సీనియర్స్ని అడుగుతున్నారు మర్చిపోయి.
కాదే మనం మర్చిపోయిన సిస్టమ్ మర్చిపోదు, సాఫ్ట్వేర్ మర్చిపోదు. సాఫ్ట్వేర్ సిస్టమ్ ప్రకారం మన తర్వాత వచ్చిన వాళ్ళు ముందు వాళ్ళకి అటాచ్ అవుద్ది. అటాచ్ అయ్యి వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి. కాబట్టి అదంతా కూడా ఖచ్చితంగా మనం నేర్చుకుని ఉండాలి. మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ నుంచి ముచ్చట్లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. ముచ్చట్ల కంటే ఆపేసి ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్ చేద్దాం. ఈ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి ఒప్పుకుని రిజిస్టర్ అవ్వాలి. దీంట్లో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోనే రిజిస్టర్ అవ్వాలి. ఎవరి కంపల్షన్ తోనో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోనో రిజిస్టర్ అవ్వకూడదు. ఈ కంపెనీలో రిజిస్టర్ ఓన్లీ ఒక ఐడి మాత్రమే ఒక ఫోన్ నెంబర్కి వస్తుంది. కానీ ఒక మనిషికి 3 ఐడీలు వేసుకోవచ్చు పాన్ నెంబర్కి. కానీ 3 ఐడీలు వేసుకోవాలంటే 3 ఫోన్ నెంబర్లు ఉండాల్సిందే. ఒక ఫోన్కి ఒక ఐడియే కాబట్టి 3 ఉండాలంటే 3 ఫోన్లు ఉండాలి. ఒక పాన్ నెంబర్ ఉంటే ఒక మనిషికి 3 ఐడీలు వస్తాయి. డైరెక్ట్ రెఫరల్ ఈజ్ నాట్ మ్యాండటరీ టు రిసీవ్ హెల్ప్. మనం హెల్ప్ రిసీవ్ చేసుకోవడానికి మనం రెఫరల్ చేయాల్సిన కంపల్సరీ లేదు. ఇది స్టార్టింగ్లో చాలా గొప్ప విషయం. నేను ఎవరిని చేర్చకుండానే నాకు కోట్లు వచ్చేస్తాయి అంటే ఎవరైనా ఆనందపడతారు కదా. అది లేట్గా వచ్చినా ముందుగా వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ అంతా 1000 రూపాయలతో అయిపోయింది సబ్జెక్ట్. 200, 300, 500 తర్వాత ఇది స్పాట్ రెఫరల్ 100 ఇవన్నీ తర్వాత పెరిగినాయి. తర్వాత ఫ్యాంటసీ ప్లాన్లు 999, ప్రీమియం ప్లాన్లు 5000 అట్లా ఇది పెరిగినాయి. 1000 రూపాయలతో అప్పుడు 300 కోట్ల దాకా చూపించారు. దాంట్లో నువ్వు ఎవరిని స్పాన్సర్ చేయకపోయినా నీకు వస్తుంది. నీ తర్వాత వచ్చిన వాళ్ళు నీకే ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అట్లా డిజైన్ చేయబడింది. ఆ సిస్టమ్ యొక్క గొప్పతనంతో ఇప్పటికి చాలా మంది చాలా డబ్బులు వచ్చినాయి. ప్రీమియం ప్లాన్లో మనం చూస్తున్నాం ఆల్రెడీ 5,000కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టార్ట్ చేసే ఆగస్టు 21న స్టార్ట్ చేసాం. సెప్టెంబర్ 21, అక్టోబర్ 21, 2 నెలలు అయింది. 2 నెలలకి 5వ లెవెల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కంటి ముందు ఈ సిస్టమ్ యొక్క రీచింగ్ ఎట్లా ఉందనేది మనకి తెలిసిపోతుంది. సిస్టమ్ యొక్క రీచింగ్ 8వ లెవెల్ అనేటప్పటికి చాలా కష్టం అవుతుంది. కానీ ఇప్పుడు ప్రీమియం ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసి 5 లెవెల్స్కి లిమిట్ చేసి క్లోజింగ్ ఐడీలు పెంచి బూస్టప్ ఐడీలు పెంచి ఈ సిస్టమ్ని హైలైట్ చేసి ప్రతి ఒక్కరికి డబ్బులు రావటం కోసం ఎండి గణేష్ మూర్తి గారు కృషి చేసి మంచి ఆలోచనతో అందరికీ డబ్బులు వచ్చి అందరూ ఆనందంగా ఉండాలనే దాంతో కృషి చేశారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవటమే. మనం ఎంత ఉపయోగించుకుంటే అంత అవకాశం ఉంది. 605 కోట్ల రూపాయలు మనకి సిస్టమ్ ద్వారా రావడానికి అవకాశం ఉంది. ప్రీమియం ప్లాన్లో ఎంటర్ అవ్వాలంటే ముందు 4 ప్లాన్లు చేసుకుని వస్తే కానీ ప్రీమియంలో ఎంటర్ అవ్వలేరు. కాబట్టి ప్రీమియంలో డబ్బులు వస్తున్నాయి, అందరూ ప్రీమియం నాకు కావాలనుకుంటున్నారు. దాంతోపాటు ముందు ప్లాన్లన్నీ కూడా వేసుకుంటున్నారు. ముందు ప్లాన్లన్నీ కూడా కదులుతున్నాయి. ఎంతమంది స్పీడ్గా కదలలేదు, ఇప్పుడు స్పీడ్గా కదులుతున్నాయి. ఈ ప్రీమియం ప్లాన్లోకి రావాలంటే అన్ని ప్లాన్లు వేసుకుంటా రావాలి. కాబట్టి అందరూ అన్ని ప్లాన్లను కథ నడుస్తుంటే ఎంతో కొంత ఆ ప్లాన్లో ఎంత వచ్చింది, బేసిక్ ప్లాన్లో వచ్చింది, స్టాండర్డ్ ప్లాన్లో వచ్చింది, ఎలైట్ ప్లాన్లో వచ్చింది, ఫ్యాంటసీలో వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ టెస్టిమోనీస్ పెడుతున్నారు. అది మన కంటి ముందు కనపడుతుంది. మన గ్రూప్లో మనకు మెసేజ్లు చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఇది స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. ఈ 5వ లెవెల్ వచ్చేటప్పటికి కేవైసీ ఈజ్ మ్యాండేటరీ అని ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రీమియం ప్లాన్ వచ్చిన తర్వాత 5వ లెవెల్ కాదు, స్టార్టింగే కేవైసీ మ్యాండేటరీ చేశారు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు తొందరగా వస్తున్నాయి కాబట్టి కేవైసీ చేసేసుకుని ఉంటే కంపల్సరీ అది గవర్నమెంట్ రిస్ట్రిక్షన్. కేవైసీ అనేది ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ రికార్డు తెలవాలి గవర్నమెంట్కి. ఎవరు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనేది తెలవాలి. కాబట్టి కేవైసీ కంపల్సరీ చేశారు. కేవైసీ అనేది చేసేసుకోవాలి. ఎవరైతే దీంట్లో మెంబర్ అవ్వదలుచుకున్నారో వాళ్ళందరికీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపెనీ పెట్టింది. డైరెక్ట్ రెఫరల్ మ్యాండేటరీ కాదన్నా కానీ ఎంత డైరెక్ట్ రెఫరల్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ తొందరగా అందరికీ అమౌంట్స్ కోట్లు వస్తాయి. కాబట్టి తొందరగా రావటం కోసం మనమే కోటేశ్వర్లు అవటం కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలి, మన స్నేహితులు అవ్వాలి, మన బంధువులు అవ్వాలి.
మన కొలీగ్స్ అవ్వాలని, వాళ్ళందరూ కూడా అవ్వాలని కోరుకుంటే వాళ్ళందరినీ స్పాన్సర్ చేస్తాం. స్పాన్సర్ చేసుకుని అందరం ముందుకెళ్దాం, అందరం కోట్లు సంపాదిద్దాం. దీనికి ఈ క్రోర్పతి క్లబ్ లో అవసరమైన హెల్పింగ్ టూల్స్ ఏంటి అంటే, దీంట్లో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, ఏదో బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, టెలిగ్రామ్ యాప్ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మీటింగ్ అంతా టెలిగ్రామ్ యాప్ లోనే చెప్పుకుంటున్నాం. మనం ఒకళ్ళు వైజాగ్ లో ఉన్నారు, ఒకళ్ళు మద్రాసులో ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఉన్నారు. మనందరం కూడి ఒక మాటలు మాట్లాడుకుని ఒక మీటింగ్ చెప్పుకుని ఒక ప్రమోషన్ చేసుకుంటున్నాం అంటే టెలిగ్రామ్ యాప్ ద్వారానే చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి టెలిగ్రామ్ యాప్ ఉండాలి. మీరు డబ్బులు స్పాన్సర్ చేసి డబ్బులు ఇప్పించే ముందు ఇవన్నీ కూడా పాయింట్స్ చెప్పి అన్నింటిలోనూ ఎంటర్ అవ్వాలి. టెలిగ్రామ్ యాపే కాకుండా వాట్సాప్ ఉంటే మనకి ఎవరికి ఏమొచ్చింది, ఎంత వచ్చింది, ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్ ద్వారా అందరికి రీచ్ అవుతుంది. 3 గ్రూప్లు ఉన్నాయి, 3 గ్రూప్లో దాదాపు వీళ్ళందరికీ కూడా సమాచారం ప్రతిరోజు నిమిషం వచ్చేస్తుంది. ఎవరు వాళ్ళ 5,000 వేసారు, ఎవరికి వాళ్ళ 5,000 వచ్చింది, ఎవరికి వాళ్ళ 10,000 వచ్చింది.